హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ రుచులు. ఈరోజు మనం టేస్టీ సర్వపిండినైతే రెడీ చేసేసుకుందాం. తెలంగాణ స్పెషల్ సర్వపిండిని. ఇప్పుడు ఒక బౌల్లో కప్పున్నర రైస్ ఫ్లోర్ని తీసుకోవాలి. దాంట్లోనే 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని, అలాగే పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే 1 టీ స్పూన్ ఉప్పు, అలాగే చిటికెడు పసుపు, ఒక అరకప్పు కరివేపాకు, అలాగే అరకప్పు కొత్తిమీరాకు, అలాగే 3 టీ స్పూన్ల పల్లీలు, అలాగే 2 టీ స్పూన్ల నువ్వులను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా వాటర్ వేసి పూర్తిగా చపాతీ పిండిలాగా మిక్స్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ చల్లటి వాటర్ని అయితే వాడుతున్నాను. మీరు కొంచెం గోరువెచ్చటి వాటర్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని చాలా స్మూత్గా మనం మిక్స్ అయితే చేసుకుందాం. చూడండి, ఇలా మిక్స్ చేసేసుకోవాలి. పూర్తిగా మిక్స్ అయిపోవాలి. ఇలా ఎంతలా అంటే ఇలా స్మూత్గా అవ్వాలి పిండి అనేది. అప్పుడే మనకు సర్వపిండి అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక పెనం పైన పిండిని మనం చపాతీ మాదిరి మనమైతే ప్రెస్ చేసుకోవాలి. ఆ తర్వాత దానిపైన కొంచెం హోల్స్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే మనం యాడ్ చేయాలి. వన్ సైడ్ పూర్తిగా కాలిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. మనకు కొంచెం స్మూత్గా రావాలి అంటే కాస్త మందంగానే మనం ప్రెస్ చేసుకోవాలి. మాకు క్రంచీ కావాలంటే మాత్రం సన్నగా మనం ప్రెస్ అయితే చేసుకోవాలి. ఇలా హోల్స్ పెట్టడం వలన మనకైతే క్రిస్పీగా కాలుతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడైతే మన సర్వపిండి అయితే రెడీ అయిపోయింది. చూడండి, చాలా టేస్టీ అయిన సర్వపిండి, తెలంగాణ స్పెషల్ సర్వపిండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.